అమ్మవారే ఆడపిల్లగా తిరుగుతుంటుంది. కాబట్టి ఆ అమ్మవారు కూతురుగా ఉండాలని కోరిక ఉంటుంది. కాత్యాయన మహర్షి అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మవారు వచ్చి కనపడతారు. ఏం కావాలి అని అడిగితే నాకు కూతురివవుతావా అమ్మా అన్నారు. కాత్యాయనుడికి కూతురై కాత్యాయని అయ్యింది. భృగు మహర్షి అమ్మవారిని అమ్మా నాకు కూతురువి కామ్మా అంటే తప్పకుండా అవుతానని భార్గవి అయింది. జనకుడికి కూతురుగా జానకి అయింది. లోకమాత కూతురుగా వచ్చింది. ఆవిడ ప్రేమకి సౌజన్యానికి హద్దు ఎక్కడా ఉండదు. అలా ఎలా కుదురుతుంది? నేను లోకానికంతటినీ తల్లిని, నీకు కూతురుగా ఎలా వస్తాను అని అనదు. ఆవిడ ఎవరికైనా కూతురైపోవడానికి సిద్ధపడి నేను ఫలానా వారి అమ్మాయిని అని చెప్పుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.